హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్విత లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ అయితే ఇప్పుడు 1000+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇకపైన కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. యూట్యూబ్కి సంబంధించి ఫర్దర్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ముందు ప్రిపరేషన్స్ అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. సో అదే అక్కడ మీకు అక్కడ చూపిస్తున్నాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే నెక్స్ట్ డేనే కదా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి నేను ఈ వీక్ అయితే చేసుకున్నాను అనమాట. 1వ తారీఖుని ఇంక ఇక్కడ గ్యాస్ అది క్లీన్ చేసిన తర్వాత ఇంకా చెల్లి వచ్చింది ఆ రోజు. ఇంకా మాప్ పెడుతుంది అనమాట రూమ్స్ అన్నీ కూడాని. అంటే మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ పెట్టొచ్చులే అని చెప్పేసి, అంటే దేవుడి రూమ్ అయితే మళ్ళీ పూజకి ముందు కూడా ఒకసారి పెడతాం అనమాట. సో అలాగని చెప్పేసి ఇంక ఇక్కడ నైట్ టైం మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా నేను తీసుకొచ్చినవి అయితే ప్లేట్స్ అనమాట. 5గురికి తాంబూలం ఇద్దామని చెప్పేసి ఒక 6 ప్లేట్స్ అయితే తీసుకొచ్చాను. ముందు రోజు నైటే కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా చెల్లి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అన్నట్టు నాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చెల్లి అయితే తీసుకొచ్చింది. వరిపిండి, వరినూక ఇవన్నీ కూడా చెల్లె ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట. అమ్మవారి దగ్గర మనం శారీ అనేది పెట్టుకుంటాం కదా, నేనైతే ఈ శారీ తీసుకున్నాను. చెన్నై షాపింగ్ మాల్లో అయితే షాపింగ్ చేశాను అనమాట. సో ఈ శారీ అయితే తీసుకున్నాను. సో ఒక 1 వీక్ బిఫోరే తీసుకున్నాను అనమాట. అంటే అప్పటికప్పుడు కుదురుతుందా లేదా అని చెప్పేసి ముందు వీక్లోనే శారీ అనేది తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే ఈ ప్లేట్స్ ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి మా అత్తయ్య గారు అలాగే మా చెల్లి వెళ్ళి పక్కనే మాకు షాప్ అయితే ఉంటుంది. సో కావాల్సినవన్నీ తీసుకుని చక్కగా దీని మీద నేమ్స్ అయితే రాసేసారు. సో నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు సైజ్ ప్రకారం నేమ్స్ అయితే రాస్తారనమాట. సో చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అలా పేరు చూసి అలా ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇలా పేపర్ మీద అయితే నేమ్స్ రాసేసారు. నేను షాప్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేశారనమాట. అంటే తీసుకొచ్చేసారు. ఇంకా కావాల్సినవన్నీ కూడా చెప్పాను. ఏమైనా మర్చిపోతానే ఏంటని అనుకుంటూ ముందు రోజే నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే ముందే యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసాను అనమాట. అంటే వరలక్ష్మి వ్రతం పూజ అది ఉంటుంది కదా, దాంట్లో ముందు మనకు కావాల్సినవన్నీ చెప్తారు. సో అవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర ఇవన్నీ కూడా చెల్లె క్లీన్ చేసి పెట్టేసి నేను వచ్చేసరికి ఇంక ఇంటి దగ్గర నుంచే ఈ మామిడాకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. చెప్పాను కదా కావాల్సినవన్నీ తీసుకొచ్చింది అని చెప్పేసి. అలాగే వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేసేసింది. ఇలా వీడియో తీస్తుంటే నాకైతే గుర్తొచ్చింది అనమాట. పప్పు ఈ బ్యాగ్లో ఉంది, నానబెట్టలేదు. సో మినపప్పు గారెలకి ముందు నానబెట్టాలి కదా. సో ఈ వీడియో తీయడం వల్ల నాకు అదైతే గుర్తొచ్చింది బ్యాగ్ చూసినప్పుడు. సో ఇంక వెంటనే ఈ పప్పు అండ్ అలాగే మనకి శనగలు కూడా అమ్మవారి దగ్గర పెడతాం కదా, సో ఆ 2 అయితే నానబెట్టాలి. సో అప్పుడైతే గుర్తొచ్చిందనమాట. ఇంక వెంటనే వెళ్ళి పప్పు అది కూడా నానబెట్టాను. నైట్ అప్పటికే టైం వచ్చేసి 10:30, 11 అలా అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఏదైనా అకేషన్ ఉన్నా ఇలా పూజలు ఏమైనా సరే నాకైతే నిద్ర పట్టదనమాట. టెన్షన్ ఎలా జరుగుతుందో ఏంటని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా నైటే ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అలాగే తర్వాత రోజుకి ఇంకా పప్పు తోటకూర వండామని చెప్పేసి, అంటే ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. సో తోటకూర అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే చెల్లి వచ్చేటప్పుడు కరివేపాకు అయితే తీసుకొచ్చిందనమాట. ఇంక 2 అయితే ఇలా పెట్టేశాను. ఈసారి ఏమి ఎక్కువ ప్రసాదాలు అవి చేద్దామని ఏమనుకోలేదు. లాస్ట్ ఇయర్ అయితే 9 రకాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పరమాన్నం వండడానికి అండ్ అలాగే కొన్ని ప్లేట్స్ అలాగే చెంబు ఇవన్నీ అయితే ఇలా కవర్లో పెట్టి పైన అయితే పెట్టేశాను. సో ఇంక మార్నింగే తీస్తామని చెప్పేసి ముందుగానే ఇలా తీసి నైట్ పక్కనైతే పెట్టుకున్నాను. మార్నింగ్ మరి ఏమి ఎర్లీగా లేవలేదు. 5:30 ఆ టైంకి అయితే లేచాము. అంటే ఎక్కువ ప్రసాదాలు అవి ఏం ప్రిపేర్ చేయట్లేదు కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. అంటే పులిహోర చేద్దామని అనుకున్నమాట నైట్. సో అప్పటి వరకు అయితే ఆలోచన లేదు. నైట్ అప్పటికప్పుడు అనుకున్నాము చేద్దాంలే టైం ఉంటే అని చెప్పేసి మార్నింగ్ లేచినవన్నీ ఫస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా పప్పు తోటకూర వండడం మానేసి పులిహోర తీసుకెళ్తాన్నారు ఆయన లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ పులిహోరకి పోపు అయితే పెడుతున్నాను అనమాట. సో ఎక్కువ కూడా కాదు,
దేవుడి దగ్గర వరకు ప్రిపేర్ చేస్తున్నాను, మిగిలిన తర్వాత చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేసి చల్లారుతాయి కదా అని చెప్పి లోపే ఇంకా పూజ దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా చెల్లి అయితే ఒకవైపు గడపలకి పసుపది రాసి బొట్లు పెడుతుంది. ఇంకా బయట కూడా మార్నింగే ముగ్గు అయితే వేసేసాను. నేనైతే ఇంక ఇక్కడ పీటకి ఇలాగా ముగ్గులు అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పటాల వాటికి కూడా బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ముందు రోజే చెల్లి అవన్నీ క్లీన్ చేసేసింది కదా, నేను ఇంక అప్పుడైతే గంధము అండ్ అలాగే కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ ప్రసాదాలు అంటే రెడీ అయిపోయినాయి, అంటే ఎక్కువేం కాదు, జస్ట్ పరవన్నము అండ్ అలాగే చలిమిడి, పులిహోర, గారెలు అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే శనగలు ఆల్రెడీ నైటే నానబెట్టేసాం కదా, ఇంకా అలా ప్రసాదాలు అయితే అవి చేశాను అనమాట. అవన్నీ అలా పక్కన పెట్టుకుని ముందు ఇక్కడ పూజ దగ్గరికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ తెచ్చి లోపల పెట్టేసుకుని ఇంకా పూజ దగ్గర కూర్చోవడం అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే ఆ రోజు మార్నింగ్ తీసుకొచ్చారు. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి అంటే ఫ్రూట్స్ ఆయన వచ్చేస్తా అన్నారు, కాకపోతే అప్పటికి కుదరలేదంట, ఆయన తెస్తారని చెప్పేసి మేమైతే ముందు రోజు తీసుకోలేదు. ఆయన మార్నింగే ఫోన్ చేసి ఇంకా ఫ్రూట్స్ రావట్లేదు ఈరోజు అని చెప్పారు. సో ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తా వెంటనే ఇంకా అక్కడ దగ్గరలో ఏముంటే వీళ్ళ తీసుకుని వచ్చేసారనమాట. లేట్ అయిపోయింది, ఆయన డ్యూటీకి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా పసుపు వినాయకుడు ఇవన్నీ కావాలి కదా, అందుకని చెప్పేసి వినాయకుడిని కూడా రెడీ చేస్తాను. ఆ తర్వాత ఇంకా పువ్వులతో ఇలా అయితే అలంకరణ చేశాను అనమాట. యాక్చువల్లీ పేట అయితే తీసుకుందాం అనుకున్నాను సిల్వర్ కోటింగ్తో, ఇప్పుడు పేటలు అయితే వస్తున్నాయి కదా, తీసుకోవడానికి అయితే అవ్వలేదు. అలా ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను. టైం అయితే 10:30 అలా అయిపోయింది. అప్పటికే కొంచెం లేట్ అయింది, అయినా మేమే కొంచెం లేట్గా చేసుకుందాం అనుకున్నాము. అంటే హడావిడిగా చేసుకునే కన్నా కొంచెం మెల్లిగా చేసుకుంటే బాగుంటుంది కదని చెప్పేసి అలా ఇంక మెల్లిగా స్టార్ట్ చేసామన్నమాట. ఇక పక్కన గ్లాసులు అవన్నీ పెట్టి అందులో అయితే ఇలాగా ఫ్లవర్స్ పెడుతున్నాను. సో ఇది వచ్చేసి నేను మా అత్తయ్య గారు పెట్టడం అయితే చూసానమాట. సో ఫస్ట్ అక్కడ పూజది చేసుకున్నప్పుడు అత్తయ్య గారు ఇలా గ్లాసుల్లో మనకి మొక్కలకు ఉండే పైన పువ్వులతో వాటిని తెంపుకొచ్చి ఆ గ్లాసుల్లో అయితే పెట్టేవారనమాట. సో పక్కనవి డెకరేట్ చేసినట్టు చాలా బాగుండేవి. అప్పటి నుంచి నేను కూడా ఇలాగా గ్లాసుల్లో అయితే పక్కన అవన్నీ పెట్టి పెడతాను. అండ్ ఇక్కడ బ్లౌజ్ చూసారు కదా, నేనైతే ఇది యూట్యూబ్లో చూసానమాట. చూసి ఆ వీడియో చెల్లికి చూపిస్తే చెల్లి అయితే అలా ప్రిపేర్ చేసింది. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితేని, అది ఒక బ్లౌజ్తోనే అలాగా చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ తాంబూలం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్లేట్లు అయితే తీసుకున్నాను కదా, అందులో ఇలాగ బ్లౌజ్ పీస్ అండ్ అలాగే తాంబూలము ఇంకా గాజులు శనగలు ఇవన్నీ ఫ్రూట్స్ లాస్ట్లో అయితే వేసాను. సో ఫస్ట్ తాంబూలము గాజులు ఇలా జాకెట్ ముక్క అయితే పెట్టేసి దేవుడి దగ్గర పెట్టాను అనమాట. ఈ ప్లేట్లు ఇవన్నీ కూడాని నేనైతే ఎవ్రీ ఇయర్ ఒక 3 మెంబర్స్కి అయితే వాయినం ఇస్తాను అనమాట. ఈసారి అయితే 5 మెంబర్స్కి ఇస్తున్నాను. సో అవే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట. నేను పూజ అయితే ముందు వారమే చేసేసుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి ముందు వారము అంటే 1వ తారీఖున అయితే నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. సో వీడియో పెట్టడానికి అయితే 1 వీక్ టైం పట్టింది. సో అన్నీ వీడియోస్ గ్యాదర్ చేసుకుని వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి 1 వీక్ అయితే అయిపోయింది. పూజ స్టార్ట్ చేసే ముందుకి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా చెల్లి అయితే తోరణాలు కట్టింది. సో అందులో ఒకటి తక్కువ వస్తే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇలా ఫైనల్గా పూజ స్టార్ట్ అయ్యేసరికి ఈ విధంగా అయితే సర్దుకున్నాను అనమాట. చాలామంది అయితే పంతులు గారిని కూడా ఇంటికి పిలిపించి పూజ అనేది చేయించుకుంటారు. కొంతమంది అయితే బుక్ ఉంటుంది కదా, బుక్ చూసి చదువుకుని పూజ చేసుకుంటారు. నేనైతే ఇలా ఫోన్లో పెట్టుకున్నాను అనమాట. సో అక్కడ పంతులు గారు పూజ చేస్తూ ఉంటే అది వింటూ నేను కూడా పూజ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే చేస్తాను. సో ఈ ఇయర్ కూడా అలాగే కంప్లీట్ చేశాను పూజ అనేది. అండ్ నాతో పాటు పూజ అన్ను కూడా కూర్చుందనమాట. సో పంతులు గారు ఎలా చెప్తే అలాగా తను కూడా చేసేది. ఇంకా అక్షింతలు వేయమంటే అక్షింతలు వేసేది, కుంకుమ వేయమంటే కుంకుమ, పువ్వులు, అలా పూజ అయితే నాతో పాటు చేసుకుంది. పూజ కదా అని చెప్పేసి ఆ రోజు స్కూల్కి కూడా పంపించలేదు. సో ఇంకా రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చుందనమాట. ఈ పూజ కోసం 1 వీక్ ముందు నుంచి ప్రిపేర్ అవుతుంది. పూజ ఎప్పుడమ్మా అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో ఇంకా రోజు పూజ అయితే చేసుకుందనమాట. ఇంకా ఫైనల్గా పూజ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రిపేర్ చేసిన ప్రసాదాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అరిటాకు అయితే దొరకలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ ప్లేటు అండ్ అలాగే బౌల్స్లో పెట్టేశాను. ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి మిగిలిన నైవేద్యాలు ఇవన్నీ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. నేను అలా జరుగుతుందా ఏంటని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను. అప్పుడు నేను ఒక్కదాన్ని ఈ నైవేద్యాలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం చెల్లి బాగా హెల్ప్ చేసింది. అలా ఎవరో ఒకరు తోడుంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేదంటే ఒక్కరమే అదో ఒంటరిగా ఉన్న అదొక ఫీలింగ్ అయితే వస్తుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ అనేవి చూడండి. మీకు అలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకంటే చాలామంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నా వీడియోస్ అయితే చూడరనమాట. సో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు వ్యూస్ అనేవి తక్కువగా వస్తాయి. అంటే వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుని చూడకపోవడం వల్ల నాకే లాస్ అనమాట. నాకు వ్యూస్ పెరగాలి అని అంటే మీరు తప్పకుండా వీడియో అయితే చూడాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. అప్పుడే నా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. సో వీడియోస్ అనేవి కొంచెం ముందు వెనక అవ్వచ్చు. సో క్లిప్స్ అటు ఇటు అవ్వచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను కూడా కళ్ళకద్దుకుని హారతి ఇంకా పూజ అయితే అలా కంప్లీట్ చేశాను. ఈ ఇయర్ అయితే రూపు అలాంటిది ఏమీ తీసుకోలేదు. అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలేదు, 2 ఇయర్స్ నుంచి ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ శారీ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ అయితే నేను పట్టీలు అనేవి పెట్టుకున్నాను అనమాట. సో అమ్మ వాళ్ళ నా బర్త్డేకి ఇచ్చిన పట్టీల్ని నేను అప్పుడు యూజ్ చేయలేదు, కొత్తవి కదా అని చెప్పేసి ఇంకా పూజ దగ్గర అయితే పెట్టుకున్నాను. అండ్ ఇయర్ కూడా హన్విత బర్త్డేకి అని చెప్పేసి పట్టీలు అయితే తీసుకొచ్చారు. చెల్లి ఇంకొచ్చేటప్పుడు తీసుకొచ్చేసింది ఇక్కడికి. ఎలాగో నేను పూజ దగ్గర ఏం పెట్టుకోవట్లేదు కదా అని చెప్పేసి అమ్మ అయితే పట్టీలు అయితే పంపించేసింది అనమాట. అవే పూజ దగ్గర పెట్టుకుని నేనైతే పూజ చేసుకున్నాను. అండ్ అలాగే హన్ను కోసం ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చింది. ఇంకా నా శారీ అలాగూ పెట్టుకున్నాను కదా అని చెప్పేసి ఆ డ్రెస్ కూడా అక్కడ పెట్టేసి పూజ అయితే అలా చేసుకున్నాను అనమాట. పూజ డెకరేషన్ ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. పట్టీలు అని చెప్పాను కదా, ఇవే అనమాట. అండ్ అలాగే నా దగ్గర ఒక చిన్న వెండి అమ్మవారి విగ్రహం ఉంటే అలా ఒక ప్లేట్లో పెట్టి అలా పూజ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి నా మ్యారేజ్కి నా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగ పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అందులో శనగలు అండ్ అలాగే ఫ్రూట్స్ పెట్టి వచ్చిన వాళ్ళకి ఇవ్వడమే. పూజ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 1 అయిపోయిన టైము. ఇంకా తర్వాత తాంబూలం ఇవ్వడానికి అయితే పిలిచాను అనమాట. మా అక్కని అండ్ అలాగే మా ఆడపడుచుని పిలిచాను. సో ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు వచ్చారు, మిగిలిన వాళ్ళు అయితే ఈవినింగ్ వచ్చారు. మధ్యాహ్నం రావడానికి అందరికీ కుదరలేదని చెప్పేసి రాలేదన్నమాట. వాళ్ళకైతే ఈవినింగ్ ఇచ్చాను. ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే అత్తయ్య గారు వచ్చారనమాట. మా అత్తయ్య గారు అన్నారు వచ్చిన వాళ్ళకి పసుపు రాయమన్నారని చెప్పేసి ఇంక ఇక్కడ పసుపు అయితే రాస్తున్నాను. టైం వచ్చేసి ఈవినింగ్ 6 అలా అవుతుంది. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బిట్స్ అయితే మా చెల్లి షూట్ చేసింది. ఇవన్నీ నాకు మెమరబుల్గా ఉంటాయి. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఈ విధంగా చేశాను కదా అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఏదైనా మర్చిపోయినా నేను ఇలా వీడియో అయితే చూసుకుని చేసుకుంటాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్లు చేసినా నెక్స్ట్ ఇయర్ అయితే వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను అనమాట. సో అలా వీడియోస్ అనేవి నాకైతే ఉపయోగపడతాయి మీ అందరికీ. అలా అప్పుడప్పుడు వీడియోస్ అయితే చూసుకుంటాను నేను. లాస్ట్ ఇయర్ ఇలా చేశాను, అంతకుముందు ఇలా చేశాను, ఇప్పుడు ఇలా చేయాలి అని చెప్పేసి. ఇంకెక్కడైతే అందరికీ తాంబూలం ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. అందరి వీడియోలు కుదరలేదని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేసేసాను. మా అత్తయ్య గారు, మా అక్క వాళ్ళిద్దరూ, మా ఆడబడుచు, అలాగే మా నాన్నమ్మ గారు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు అనమాట. సో వీళ్ళ 5గురికి నేనైతే తాంబూలం ఇచ్చాను. ఇంకా లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.